రామాయణం ఒక గొప్ప గ్రంథం అని మనందరికీ తెలుసు. అందులో ఉన్న నీతి సూత్రాలు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా జీవితానికి ఉపయోగపడతాయి అని అనడంలో సందేహం లేదు. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు తన తల్లి కౌసల్య చెప్పిన మాట మన అందరికీ కూడా ఆదర్శం. యం పాలసి ధర్మత్వం భృత్యా నియమేన చ సవై రాఘవ సాధుల ధర్మస్వామభిరక్షతు. ఓ రామ, ఏ ధర్మాన్ని నువ్వు నియమంతో ధైర్యంతో పాలిస్తావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని. ఇక్కడ మనం రెండు విషయాలను గ్రహించాలి. మన ధర్మాన్ని మనం నియమంతో ధైర్యంగా ఆచరించాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఈ మాటలు చెప్పి ధర్మంగా ఎలా బ్రతకాలో నేర్పించాలి. మనం ఆచరించడం వలన, చెప్పడం వలన పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసము, జీవన శైలి మారి సన్మార్గంలో నడుస్తారు. మన ధర్మాన్ని ఆచరిద్దాం, పరధర్మాన్ని గౌరవిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.